చేస్తున్నారు. దానిలో మన రెడ్డి శాఖ మేడం గారు ఈ 5 సంవత్సరాల్లో ఎట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల్లో ఆమె మనం చేసిన అభివృద్ధి ఏంటి, ఆమె చేసిన పరిస్థితులు ఏంటి ప్రజలందరికీ తెలుసు. ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఈ రోజు వచ్చి ఆమె మన అందరికీ ముందు ఓట్లాడడానికి వస్తుంది. 5 సంవత్సరాలు కనిపించిన ఆవిడ ఈ రోజు ఎందుకు మన మధ్యకి ఓట్లాడడానికి వస్తుందో ఒకసారి ప్రజలందరూ పరిగణలో తీసుకోండి. అభివృద్ధి అనేది శూన్యం. ఆమె కావాల్సినంతలో ఈ పార్పట్ట నియోజకవర్గం వరుసలు ఒక విజయరామరాజు గారు తప్పించి వరుసలు వచ్చిన ప్రతి నాయకులు ఇక్కడ దోసుకోవడము వెళ్ళిపోవడమే తప్ప ఏ విధమైన పాతపట్ట నియోజకవర్గానికి అభివృద్ధి చేసే అవకాశం అనేది జరగలేదు. 175 నియోజకవర్గాల్లో పాతపట్ట నియోజకవర్గం వెనుకబడి ఉందని మీ అందరికీ తెలుసు. ఆ వెనుకబడి ఉండడానికి కారణం మా నాయకులే మీ అందరికీ తెలుసు. అది ఎందుకని వెనుకబడి ఉన్నది? 175 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం మౌలిక వసతులు కానీ, విద్యా వైద్యం కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, లేకపోతే ఇండస్ట్రీ విషయంలో కానీ, ఒక వాటర్ విషయంలో కానీ అన్నిటికీ వెనుకబడి ఉన్నాం. మన కారణం ఈ అభివృద్ధి చెందింది మరి తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొంత అభివృద్ధి చెందింది అందరికీ తెలియజేసుకుంటున్నా. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల పరిపాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ కాదు పాతపట్ట నియోజకవర్గం కూడా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఉంది. అందరూ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న రేట్లు తీసుకోండి, ధరల పట్టిక తీసుకోండి. 5 సంవత్సరాల కింద ఉన్న నూనె రేట్ ఎంత ఉంది, 5 సంవత్సరాల కింద ఉన్న కరెంటు బిల్లు ఎంత ఉంది, నిత్యావసర రేట్లు ఎలా ఉన్నాయి, చివరికి మన మిత్రులు తాగే మందు బాటల రేటు కూడా ఎంత ఉందో చూడండి. అవన్నీ జే ట్యాక్స్ పేరుతో వసూలు చేసుకొని పోతున్నారు జనాల దగ్గర. ఏవో పథకాలు ఇస్తున్నారని కూడా వాయి మాటలు నమ్మకండి. ఆ పథకాలు ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకోవడం అనమాట. మనకి 10 పైసలు ఇచ్చి వాళ్ళు మన దగ్గర రూపాయి దోచుకుంటున్నారు. కరెంటు బిల్లు వేస్తే తెచ్చేసుకోండి. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు అవే పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఒక విషయం చెప్పారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే పథకాలు కంటిన్యూ అవ్వవు, ఆయన వస్తే ఆయన సీఎం అయితే పథకాలు కంటిన్యూ అవ్వవు, జగన్మోహన్ రెడ్డి వస్తేనే పథకాలు కంటిన్యూ అవుతాయని ఒక మాయ మాటలు చెప్తున్నారు. కానీ ఇంటి బట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చే పథకాలు కంటిన్యూ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారే పెన్షన్ 2000 రూపాయలు చేయిస్తారు. జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250 అని చెప్పి మనకు ముష్టేసి ఇప్పుడు వరకు 3,000 రూపాయలు చేశారు. అదే ఈ జూన్ నెల నుంచి మనకు 3,000 ఒక 1000 రూపాయలు కలిపి 4,000 రూపాయలు తప్పనిసరిగా అందరికీ పెన్షన్ 50,000 వస్తుంది. అదే కాదు 20 లక్షల ఉద్యోగాలు ఆయన జాబ్ క్యాలెండర్ చేస్తానని చెప్పారు. ఏ జాబ్ క్యాలెండర్ లేదు. ఈ అది కాదు 20 సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆలోచించండి. మహిళలకు ఆడపిల్ల చదివితే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ బడికి వెళ్తే 15,000 రూపాయలు సంవత్సరానికి మీ ఇంటికి వస్తున్నాయి. అలాగే ప్రతి మహిళ 18 సంవత్సరాల నిండా ప్రతి మహిళకు 1,500 రూపాయలు వాళ్ళ ఇంట్లో పడుతూనే ఉంటాయి నెలల. అదే ప్రతి రైతు కూడా 20,000 రూపాయలు రైతుకి కూడా ఇస్తుందని జరుగుతుంది అనమాట. ప్రజలను ఒకసారి ఆలోచించండి. ప్రతి ఆడపిల్లకి బస్సు ప్రయాణం ఫ్రీ, 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మరియు వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఒక మార్పు కోసం నాంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఇక్కడ అభివృద్ధి అవుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే ఈయన సంపాదన సృష్టించలేరు. ఈయనకి పరిపాలన చేయడం కూడా రాలేదని మీ అందరికీ తెలిసిన విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.